సార్ తల్లి కాబోతున్న సమంత అంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా అదే పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. అసలు సమంత ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి, అసలు దీని వెనక కారణం ఏంటి, ఎందుకని ఆ పోస్ట్ ని పట్టుకుని ప్రెగ్నెన్సీ అని అంటున్నారు? అసలు రీజన్ ఏమై ఉంటుంది అంటారు సార్? ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి, అవ్వకూడదా? అంటే చైతన్య సమంత విడిపోయిన చైతన్య చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అది ఒక చాప్టర్ అయిపోయింది. అది పేజ్ నెంబర్ ఎప్పుడో ఫస్ట్. అది దాని తర్వాత అయిపోయింది. బాంబే వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, ఏదో బిజినెస్ పెట్టుకుందాం ట్రై చేస్తుంది, అయిపోయింది. తర్వాత తనకి ఏదో డిసీజ్ ఉంటుంది కదా, అది ఉందని కొంతసేపు రకరకాలు చెప్తున్నారు. ప్రజెంట్ ఎప్పుడు కూడా ఏదో బజ్లో ఉండటానికి మంచి తెలివైన ముక్క సమంత. నా దగ్గర యాక్ట్ చేస్తుంది బాగుంటుంది యాడ్లను, నా 10 సార్లు చెప్పకూడదు కూడా చెప్పట్లేదు కానీ, బట్ అంటే ఇప్పుడు కాదు 15 ఏళ్ల క్రితం మెడ్రాస్లో ఫస్ట్ యాడ్ చేసింది అనమాట. తర్వాత సమంత వీడే పని ఆడుతూ కలిసిద్ది. వాళ్ళిద్దరికి ఏం కోక్కున్నారో ఆయన మొత్తానికి విడిపోయారు. విడిపోవడం మంచిది, ఎందుకంటే నేను విడిపోకపోతే నా బతుకు సావిత్రిలాగా అయిపోయేది, మహానటిలాగా అయిపోయేది అని మళ్ళీ చెప్తే దాన్ని కూడా ఇది చెప్పాను. నీకే కాదు ప్రతి యాక్ట్రెస్ బతుకు కూడా అంతా అయిపోయిన తర్వాత సావిత్రిలాగా అయిపోతారు. అంతా అయిపోయిన తర్వాత నీలో గ్లామర్ పోయి అది పోయి బాధ్యతలు పడిపోయి భగవడి పట్టుకు ఇంకా ఇంటాక్ట్గా ఉంటాడు అనమాట. నేను వదిలేస్తాడు, లేకపోతే ఇంట్లో పొట్టి అలా ఉండని చెప్తాడు. అంచేత విడిపోవటం బయట ఉన్న వాళ్ళకి, సినిమా వాళ్ళకి కూడా ఎంత మంచిదంటే వాళ్ళందరూ వాళ్ళు స్వతంత్రంగా బతకాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మటుకు బతకలేరు. ఇద్దరు కలిసి చాలాసార్లు చెప్పాను. ఓకే, పెళ్ళిళ్ళు పెటాకులు అని ముందే అనుకుని అవి లేకుండా పెళ్లి చేసుకున్నప్పుడు విడిపోకుండా అన్యోన్యంగా ఉండగలిగితే ఉండలేరు. సినిమా వాళ్ళు అసలు ఉండలేరు. తను ఒకప్పుడు బిజీగా షూటింగ్ చేసి నువ్వు బిజీగా తీసినప్పుడు కొంతకాలం పోయిందంటే మార్కెట్ పడిపోయింది అనుకో, మగోడు ఏదో విధంగా దేక్కుంటూ చేస్తూ ఉంటాడు. అది తట్టుకోలేదు ఈ అమ్మాయి. సో ఆ విధంగా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంక అంటే మరి పుట్టుపూర్వత్వాలు రూట్స్లో మనం చెప్పడం అవసరం లేదు. కానీ ప్రెగ్నెంట్ ఎలాగ అవుద్ది అన్నా, ఎలా ఎదుగవదు, అవ్వాలంటే అవుద్ది, ఎవరితో రిలేషన్షిప్ ఉంటే అవుద్ది. కాకపోతే ఐ డోంట్ థింక్ సో. తనకి యాక్చువల్గా సమ్ అదర్ కాంప్లికేషన్స్ ఏ ఉన్నాయి వాటితోటి షీ వాజ్ వెరీ యాక్చువల్గా తన స్కిన్ మీద ఎప్పుడూ అబ్సెస్డ్. మెడ్రాస్లో నేను నేను ఆ అమ్మాయితో వర్క్ చేసిన చాలా కాలం తర్వాత మెడ్రాస్లో ఉంటారు కదా కాస్మెటాలజిస్టులు, ఆ మహాలింగపురంలో ఒక ఆవిడ ఉంది మాయా వేదమూర్తి అని, డాక్టర్ మాయా వేదం. అక్కడికి వెళ్తూ ఉంటాను. సినిమా వాళ్ళు అందరూ వెళ్తారు, చిన్న చిన్న స్పాట్స్ ఉన్నా ఇవన్నీ లేకుండా చూడటం. నేను వెళ్ళాను, నేను నా గురించి కాదు, నా వైఫ్ తీసుకెళ్తూ వెళ్ళాం కదా అని చెప్పేసి నేను యాక్చువల్గా ఏదో చెప్పాలని చెప్పేసి లోపలికి వెళ్ళాను. నాకేం లేదు, ఊరినే ఆవిడ చూడడానికి వెళ్ళాను నేను డాక్టర్ని. ఆవిడ ఇదంతా అంత ప్రకారం అయిపోయింది. ఆవిడ ఎందుకే బ్యూటిషియన్ అంటారు, ఆవిడ కాస్మెటాలజిస్ట్ డాక్టర్. ఆ కిందకు వచ్చి ఆవిడ రాసిన ఒక్కొక్క మందు కొనుక్కుంటే 20,000 30,000 ఉంటుంది, చిన్న ఆయింట్మెంట్, చిన్న క్రీము. సో మై వైఫ్ వాజ్ లిటిల్ అబ్సెస్డ్ విత్ దట్. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఒక ఇది జరిగి 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది యాక్చువల్గాను. అప్పుడు వాట్ ఐ హర్డ్ వాజ్ తన చాలా ఫ్రీక్వెంట్గా తనకు అక్కడ వస్తుందని, ఎవరు స్కిన్ ప్లస్ అమ్మాయికి స్కిన్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది కదా ఏదో డిసీజ్ ఏదో ఉందని. సో దానికోసం వెళ్తుంది తప్పితే ఆరోగ్యం కాపాడుకునే ప్రాసెస్లో ఉంది. కానీ ఇటువంటి రిలేషన్షిప్ ఉందని నేనైతే ఎక్కడ వినలేదు. నేను ఉందాక ఊరికే సరదాగా అన్నాను, ప్రెగ్నెంట్ అయింది ఎలాగ అవుద్ది అని అన్నా కాబట్టి. ఎందుకు కాదు, ప్రెగ్నెంట్ అవ్వడం ఇప్పుడు మోస్ట్ ఈజీ ప్రస్తుతం, అంతే కదా. ఒక అబ్బాయి కలిస్తే వాళ్ళు వదిలేసారంటే ఫ్రీగా ప్రెగ్నెంట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే తను కూడా ఏదో బజ్లో ఉండాలని ఏదో ఒక చిన్న ఫోటోగ్రాఫ్ పెడుద్ది, అది ఏదో పెట్టింది ఇలాగా. దాని మీద ఏం రాస్తుంది అన్నారు కదా న్యూస్లో, ఫైండ్ హనీ కాదు, ఫైండ్ హోమ్ ఏమో అనుకున్నాను నేను యాక్చువల్గాను. ఏదో మంచి ఒక ఇల్లు కట్టుకున్నా, ఇంకొక చోట ఎక్కడ ఇల్లు వెతుక్కుంటున్నా చాలా మందికి తెలిస్తే అది అందరికి తెలియపరచాలి. కొంచెం నాటీగా పెట్టింది, సగం కనిపించుకుంటాను. ఐ థాట్ ఇట్స్ ఫైండ్ హోమ్ అని. సో ఫైండ్ హనీ ఏంటి, దానికి మన వాళ్ళు ఆపాదించారు. HON వరకే పడింది అది. HOME హనీ అంటే HONEY, అది NOM ఎవరు తెలిసేది. అదే సరదా ఇలా మనం మాట్లాడుకుంటాం, టాక్ ఆఫ్ ద టౌన్ కింద ఉండడం కోసం. మొన్న నైనతార బందారపు అన్నట్టు తను వచ్చి ఇలాగ ఓపెన్ చేసింది అనమాట. ఇవన్నీ ఒక టెక్నిక్స్ టు బి ఇన్ ద మార్కెట్, టెక్నిక్స్ టు బి ఇన్ ద లైమ్ లైట్, టెక్నిక్స్ టు బి ఇన్ ద బస్, సోషల్ మీడియా బస్లో, అదైందా. సో అంచేత దానికోసం తప్పితే ఐ డోంట్ థింక్ నిజంగా అటువంటి న్యూస్ అనుకో. సపోజ్ ఇఫ్ షీఈస్ గెటింగ్ ప్రెగ్నెంట్, ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఓన్లీ. ఐఎమ్ విత్ సంబడి ఎల్స్, ఐఎమ్ గెటింగ్
ఆడెవడో చెప్పను నేను కానీ ఆ ప్రెగ్నెంట్ ఉందని అన్నాను సస్పెన్స్ గారు. అప్పుడు బుర్రలో గోకుండా ఉంటారు. ఎందుకు గోకుండా ఉంటారు? ఇలా చాలా మంది జరుగుతూ ఉంటాయి. ఇంతకు ఎవడో అన్నాడు అన్నావు కదా, దేశంలో ఎంతమంది ఉన్నాయి వీళ్ళ గురించి, వీళ్ళ సెలబ్రిటీస్ కింద అయ్యారు కాబట్టి, ఫిల్మ్ యాక్టర్స్ కాబట్టి వాళ్ళ గురించి చెప్తే చూసే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తారని మనం చెప్తూ ఉంటాం. అందులో నిజం లేకుండా చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నిజం కన్ఫర్మ్డ్గా ఉంటే తప్పే ఉంది. నిజం ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఆ అబ్బాయి పేరు చెప్పకపోవచ్చు. ఓకే, ఐఎమ్ స్టిల్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అందనుకో, ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ బస్. సంతోషించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే షీఈస్ బికమింగ్ మదర్ అని. వాట్ ఈస్ దేర్ రాంగ్? కొంతమంది ఆల్రెడీ మన చైతన్య వీళ్ళ ఫ్యామిలీలో పుట్టినట్టు విడిపోవడే వీళ్ళకి ఇష్టం లేదు. తర్వాత మళ్ళీ నువ్వు ఇంకొకరితో చూపినట్టు ఒకటి నేను తట్టుకోలేను అంటే దూకెత్తాడు. వాళ్ళకి లేని బాధ నీకెట్టరా తొట్టి. అదంతప్పుడు నీకు హుస్సేన్ సాగర్లో రైతు నిలబడి ఉంటాను అనమాట. కన్ఫర్మ్ దువే చేత ఇవన్నీ చిరాకి ఎన్ని వాళ్ళు అలా చెప్పుకుంటారని చెప్తే నేను కొంచెం కామెడీ ఎందుకు చెప్తానంటే అటువంటి సుత్తిగాళ్ళు ఉన్నారు ఇక్కడ. మెయిన్ అబ్బాయే నా దగ్గర ఫిల్మ్ స్కూల్లో ఒక అతను చేరాడు, ఇప్పుడు కాదు, సమంత అప్పుడప్పుడే పైకి వస్తుంది. డైరెక్షన్ కోర్స్ చేశాడు అతను, పేరు చెప్పండి పాపం, డైరెక్టర్ అవుతాడు ఎప్పటికన్నా. ఆడు చూస్తాడు, ఆడు చూసుకుంటాడు. అది నా దగ్గర చేరాడు, ఆడది కరీంనగర్ అవుతాడు డైరెక్టర్ అతను. సో నా దగ్గర చేరడానికి మెయిన్ కారణం ఏంటంటే అంతకుముందు ఒక వీడియో చూసాడు అది, సమంత నా దగ్గర యాక్ట్ చేసింది అని చెప్పేసి. తర్వాత తను ఇటువంటి మన చెప్తాం కదా ఎప్పుడు అడిగినప్పుడు టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో అక్కడ చూశాడు అనమాట. టీఎన్ఆర్ ఇప్పుడు నవంబర్ పాపం ఐ డ్రీమ్స్ లో చేసేవాడు ఆయన, టి నరసింహారెడ్డి. సో తర్వాత ఆ దగ్గర వచ్చి డైరెక్షన్ కోర్స్ చేసి పెద్ద కోర్స్ 3.5 lakhs కోర్స్ చేశాడు. తర్వాత అర్థమైంది నా దగ్గర చేరడానికి ఇంకో కారణం ఏంటంటే ఆడు సమంత ఫ్యాన్. నీకు అర్థమైందా? ఎంత ఫ్యాన్ అంటే ఒక సిస్టర్ లాగా అనమాట. మరి ఎటువంటి క్యారెక్టర్ పెళ్ళయిందని తట్టుకోలేడు, పెళ్ళైన తర్వాత వదిలేసాడని తట్టుకోలేడు, వదిలేసిన తర్వాత ప్రెగ్నెంట్ అసలు తట్టుకోలేడు. అదేందా అంచేత వాడు చూస్తాడు. ఇది మంచోడు ఇప్పుడు అప్పటికే కుర్రోడు అనమాట, 18 years. ఇప్పుడు ఆల్రెడీ 5 years అయిపోయింది కాబట్టి 5-6 అయిపోయింది కోర్స్ అయ్యి. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడో కొంచెం అసోసియేట్గా చేస్తున్నాడు. సూన్ అతను బికమ్ డైరెక్టర్ ఆల్సో. నేను అన్నానమాట, అంత అభిమానం తను, కొంచెం అందంగా నవ్వు అంతా బాగుంటుంది కదా. ప్లస్ అనుకోకుండా ఏదో 1-2 సినిమాలు చెప్తే అన్ని హిట్ తనకి అంతకుముందు. ఈ లాస్ట్లో ఎవరో లేడీ డైరెక్టర్ చేసిన ఆ జబర్దస్త్ అనే సినిమా ఒకటి, ఇంకోటి ఏదో సర్రగేటెడ్ ఉమెన్ ప్రెగ్నెన్సీ మీద చదువు చుత్తి సినిమా, అది ఆ 2 సినిమాలు తప్పితే మిగతా అన్ని బాగానే ఆడినాయి. ఇంకో కళాఖండం పోయింది, ఆవిడ గుణశేఖర్ డైరెక్ట్ చేసాడు శకుంతలం, తుప్పలోకి వెళ్ళిపోయాడు. సో ఇటువంటి కళాఖండాలన్నీ రావడం స్టార్ట్ చేస్తే ఇంకా అలాగే ఉంటుంది. తన ఈలోగా మరి ఏం చేస్తూ ఉంటుంది, హనీ హోమ్ అని, హనీ కమింగ్ అని ఇటువంటి పెడతా ఉంది, ఏదో బజలో ఉండాలని తనకు తెలుసు. సమంత పెద్ద దొంగ ముక్క. ఇలా మాట్లాడుకుంటే మనం ఇలాగే ఫోటోగ్రాఫ్ రిలీజ్ చేస్తే జనాలు అందరూ మాట్లాడుకుంటారండి. సినిమా ఫీల్డ్లో వాట్ యూ నీడ్ ఇస్ పబ్లిసిటీ. సినిమా ఫీల్డ్ బయట ప్రజలే బస్ కోసం రీల్స్ గీల్స్ మొత్తం బట్టలకి పెడుతుంటాను. అంచేత ఇది ఓన్లీ ఫర్ బస్ సేక్ ఇది పెట్టింది, బట్ షీఈస్ క్యూట్. సమంత ఈజ్ ఆల్వేస్ ఎ క్యూట్ స్మైల్. నేను దాని గురించే నేను యాడ్ చేసేటప్పుడు నువ్వు యాక్ట్రెస్గా బాగుంటావు అన్నాను. ఎందుకంటే నాకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అక్కడ, గద్దే సింధూర, బిందు మాధవి, బిగ్ బాస్లో వచ్చింది, వాళ్ళందరూ ఉండి నన్ను అంటున్నారేట అందరు నేను పొట్టు కదా అని. నీ స్మైల్ ఏదో నన్ను నచ్చింది అన్నాను. నేను స్ట్రైట్గా మాడతాను అంతే. ఐ ఫెల్ట్ దట్ యూ గోయింగ్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ అని అన్నాను. దట్స్ వద్దని తెలీదు. ఆ మాట అన్న తర్వాత ఒక 2.5 years తర్వాత అయింది, తమిళ్లో అయింది. అది వాటర్ ఫ్లాప్ ఫస్ట్. నెక్స్ట్ అనుకోకుండా గౌతమ్ మేనన్ ఇచ్చేయటం వల్ల ఏం మాయ చేసేవా సినిమా పేరు అది. ఇంక దాని తర్వాత ఎవరు లుకింగ్ బ్యాక్, ఆ అమ్మాయికి యాక్ట్రెస్ అవ్వాలని ఇక్కడ పెద్ద జనాలు కూడా ఎవరు తెలియదు. అమ్మాయి యాక్చువల్గా తెలుగు క్రిస్టియన్, బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ చెన్నై క్రోంపేట్లో. అర్థమైందా? ఇన్ఫ్యాక్ట్ లాస్ట్లో యాడ్ అయిన తర్వాత నేనే డ్రాప్ చేసాను దాన్ని. ఐ స్టిల్ రిమెంబర్ దోస్ థింగ్స్ అనమాట. తర్వాత ఇంత పెద్ద యాక్ట్రెస్ అయింది కాబట్టి ఇలా చెప్పుకున్నాం అంతే కదా. నౌ షీ ఈస్ బికమ్ ఏ బిగ్ యాక్ట్రెస్. కాకపోతే తర్వాత ఫ్లాపుల పరంపర స్టార్ట్ అయింది, మానేసింది. ఇటువంటి చిన్ని పెడుతుంది అనమాట. బట్ డెఫినెట్గా చూస్తారు, డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ బిగ్ న్యూస్ అనమాట. ఐ డోంట్ థింక్ సో. డెఫినెట్గా ఏం కాదు కానీ, బట్ అటువంటి ఏమైనా ఉంటే బయట హ్యాపీగా చెప్పుద్ది.